ఒక సామాన్య మనిషి ఎత్తు సగటున 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటుంది. కానీ ప్రపంచంలో కొందరు వ్యక్తులు ప్రకృతి వైచిత్రం వల్ల లేదా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఒక వ్యక్తికి షూస్ తయారు చేయడానికి ఒక జంతువు చర్మం మొత్తం అవసరం అవుతుందంటే అది మనం ఊహించలేనంత ఎత్తు అని అర్థం. వారు ఇంటి తలుపుల గుండా వెళ్లాలన్నా, కారులో ప్రయాణించాలన్నా నరకం కనిపిస్తుంది. మరి ఇంతటి భారీ కాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది వారసత్వంగా వచ్చిందా లేక హార్మోన్ల ప్రభావమా? అయితే రండి ఇప్పుడు ప్రపంచంలోని పొడవైన మగవారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీ ఎత్తు ఎంతో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. చార్లెస్ సోగ్లీ 1998లో ఘనాలోని వోల్టా రీజియన్ లో జన్మించారు. మీడియా నివేదికల ప్రకారం అతని ఎత్తు సుమారు 7 అడుగుల 10 అంగుళాలు. ఇది దాదాపు 8 అడుగులకు సమానం. అతని పాదాలు కూడా అసాధారణంగా పెద్దవిగా ఉంటాయి. వీటి పొడవు సుమారు 16 అంగుళాలు. చార్లెస్ వెల్డింగ్ మరియు మెటల్ ఫ్యాబ్రికేషన్ పని నేర్చుకున్నారు. కానీ తన ఎత్తు మరియు పాదాల పరిమాణం కారణంగా ఆయన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సరైన సైజు షూస్ దొరక్కపోవడంతో ఆయన 5వ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. సాధారణ కార్లలో సరిపోకపోవడంతో చాలా వాహనాలు ఆయన్ను ఎక్కించుకోవడానికి నిరాకరిస్తాయి. డాక్టర్స్ అభిప్రాయం ప్రకారం చార్లెస్ ఎత్తు అక్రోమెగాలి లేదా జైగాంటిజం అనే హార్మోనల్ డిజార్డర్ వల్ల కావచ్చు. మహమ్మద్ ఆలం చెన్నా 1954లో పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. బాల్యంలో సాధారణంగానే ఉన్నప్పటికీ యుక్త వయసు తర్వాత ఆయన ఎత్తు వేగంగా పెరగడం ప్రారంభమైంది. 1982 నుంచి 1990 వరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను ప్రపంచంలోని అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తించింది. ఆయన ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు, సుమారు 2.3 మీటర్లు. తన ఎత్తు కారణంగా ఆయనకు ప్రత్యేకమైన షూస్, బట్టలు మరియు పెద్ద తలుపులు అవసరమయ్యేవి. 1998లో న్యూయార్క్ లో ఆయన మరణించే సమయానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొడవైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. అఫీజ్ అగోరో నైజీరియాకు చెందిన అఫీజ్ అగోరో అధికారిక ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు. 19 ఏళ్ల వయసు తర్వాత ఆయన శరీరం అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. దీనికి కారణం అక్రోమెగాలి అనే ఒక రేర్ హార్మోనల్ డిజార్డర్. ఈ పరిస్థితిలో శరీరంలో గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అఫీజ్ కంప్యూటర్ సైన్స్ చదివారు. కానీ పెరుగుతున్న ఎత్తు కారణంగా ఆయనకు ప్రత్యేక బట్టలు మరియు రవాణా సౌకర్యాలు అవసరమయ్యాయి. ఆయన అనేక టీవీ షోలు మరియు డాక్యుమెంటరీస్ లో కూడా కనిపించారు. జూన్ 14, 2023న 47 ఏళ్ల వయసులో ఈ వ్యాధి సంబంధిత సమస్యతో ఆయన కన్నుమూశారు. సులేమానా అబ్దుల్ సమద్ ఘనాకు చెందిన సులేమానా ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. ఆయన ఎత్తు పెరగడానికి కారణం జైగాంటిజం. ఇందులో మెదడులోని పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్స్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. సరైన చికిత్స అందకపోవడంతో ఆయన శరీరం నిరంతరం పెరుగుతూనే ఉంది. దీనివల్ల ఆయనకు వెన్నునొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నాయి. ప్రస్తుతం డాక్టర్స్ ఆయన ఎదుగుదలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పాల్ స్టడ్జెస్ ఇంగ్లాండ్ కు చెందిన పాల్ స్టడ్జెస్ ప్రపంచంలోని అత్యంత పొడవైన ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ లో ఒకరు. ఆయన ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు. విశేషం ఏమిటంటే వైద్యుల ప్రకారం ఆయన ఎత్తుకు ఎటువంటి వ్యాధి కారణం కాదు. ఇది కేవలం జన్యుపరమైన జెనెటిక్ కారణం మాత్రమే. బాస్కెట్బాల్ తర్వాత ఆయన నటన మరియు మోటివేషనల్ స్పీకర్ లో రాణిస్తున్నారు. బావో శిషున్ చైనాకు చెందిన బావో శిషున్ ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. ఆయన ఎత్తు పూర్తిగా సహజమైంది. అంటే ఎటువంటి హార్మోన్ల సమస్య వల్ల వచ్చింది కాదు. ఒకసారి ఆయన తన 1 మీటర్ పొడవైన చేతులతో ఒక డాల్ఫిన్ కడుపులో చిక్కుకున్నటువంటి ప్లాస్టిక్ ను తీసి దాని ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 2007లో జరిగిన ఆయన వివాహం కూడా అప్పట్లో ఒక పెద్ద వార్తగా నిలిచింది. అబియోడున్ అడెగోకే నైజీరియాకు చెందిన బాస్కెట్బాల్ ప్లేయర్. అబియోడున్ ఎత్తు సుమారు 7 అడుగుల 11 అంగుళాలు. ఆయనను బిగ్ నెగా అని పిలుస్తారు. ఆయన ఎత్తు కారణంగా ఆయన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యారు. ఆయనకు 50 నంబర్ కంటే కూడా పెద్ద షూస్ దొరకడం చాలా కష్టమైన పని. ఒకవేళ ఆయనకు సరైన శిక్షణ మరియు ఫిట్నెస్ లభిస్తే భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాత బాస్కెట్బాల్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఇబ్రాహీం తకివుల్లా
మొరాకోలో జన్మించిన ఇబ్రహీం ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పాదాలు కలిగిన వ్యక్తి ఈయనే. ఈయన పాదాల పొడవు 38 సెంటీమీటర్లు. అక్రోమెగాలి కారణంగా పెరుగుతున్న తన ఎత్తును అరికట్టడానికి ఆయన ఫ్రాన్స్ లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు హార్మోన్ల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. సుల్తాన్ కోసెన్. టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యంత పొడవైన వ్యక్తి. ఆయన ఎత్తు 8 అడుగుల 3 అంగుళాలు. పిట్యూటరీ గ్రంథిలో గడ్డ ట్యూమర్ ఉండడం వల్ల ఆయన ఎత్తు విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఆయన కాళ్ళు బలహీనపడి ఊతకర్రలు లేకుండా నడవలేరు. ఆయన అరిచేయి 11.2 అంగుళాలు ఉంటుంది. తన ఎత్తు వల్ల చదువుకోలేకపోయినా ప్రస్తుతం ఆయన టర్కీ దేశానికి ఒక అంబాసిడర్ లా మారి ప్రపంచమంతా తిరుగుతున్నారు. గాబ్రియల్ మోంజానే. మొజాంబిక్కు చెందిన గాబ్రియల్ మోంజానే ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. జైగంటిజం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన ఎత్తు వేగంగా పెరిగింది. సరైన చికిత్స లేకపోవడంతో ఆయన కీళ్ల నొప్పులు మరియు బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. 1990లో 46 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. రాబర్ట్ వాడ్లో. చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత పొడవైన వ్యక్తి రాబర్ట్ వాడ్లో. మనిషి ఎంత పొడవు పెరగగలడు అనడానికి రాబర్ట్ వాడ్లో ఒక నిదర్శనం. చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత పొడవైన వ్యక్తి ఈయనే. అమెరికాలో 1918లో జన్మించిన రాబర్ట్ ఎత్తు 8 అడుగుల 11.1 అంగుళాలు. ఈయన చనిపోయే క్షణం వరకు ఆయన ఎత్తు పెరుగుతూనే ఉంది. కేవలం 8 ఏళ్ల వయసులోనే ఆయన తన తండ్రి ఎత్తును దాటేశారు. అయితే కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూశారు. ఈ పొడవైన వ్యక్తుల జీవితాలను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఎత్తు అనేది అందరికీ వరం కాదు, కొందరికి నరకం. కొందరికి ఇది గుర్తింపును ఇస్తే మరి కొందరికి నిరంతరం శారీరక నొప్పిని, అసౌకర్యాన్ని మిగిల్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే మీ ఎత్తు ఎంతో కామెంట్ చేసి చెప్పండి.